ఎక్కడికి పోతున్నాడు ఏంటి అనేది ఫాలో అప్ చేయాలి. డైరెక్ట్గా వచ్చాడు, షాప్ దగ్గర కూర్చున్నాడు, పోనీ అక్కడ ఎవరన్నా లేరా? మొత్తం అక్కడే ఉన్నారు, పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, అందరు ఎదురుగుండా నరికాడు. ముందు నాకు అనిపించింది జనం వీడియోలు తీస్తున్నారు ఆపచ్చు కదా, కానీ ఆడి చేతిలో కత్తి పెట్టుకుంటే ఆపోతుంటే ఎలా నరకడాడు కాబట్టి నరికించుకోవాలని అనుకుంటాడు. ఒక సంఘటన ఏంటంటే ఇది ఇలాంటిది మనం పాకిస్తాన్లో చూస్తుంటాం. పాకిస్తాన్లో ప్రత్యర్థి పార్టీ వాళ్ళను లేకపోతే అక్కడ వేరే మతం వాళ్ళని అట్లా చేస్తుంటారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న నేను ఆ మధ్యన ఎక్కడ చూశాను, సౌత్ ఆఫ్రికా దగ్గర ఆఫ్రికన్ ఖండంలో ఈ మతహింస ఇది ఈ ISIS లాంటి వాళ్ళు వేరే మతస్థుల వాళ్ళని తీసుకొచ్చి చేతులు కట్టేసి తలకాయకి గుడ్డ కట్టేసి చంపేశారు అక్కడ. అట్లాంటి విజువల్ చూసినప్పుడు ఇంత రాక్షసత్వం అనుకున్నా. ఇక్కడ బహిరంగంగా నరికింది, మళ్ళీ ఆ తర్వాత ఆ విజువల్ చూసిన ఒక 2 రోజుల తర్వాత ఇది చూశాను. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాం మనం. బహిరంగంగా ఏదో మాంసాన్ని నరుక్కునే కత్తితో వీళ్ళకి ఆ కోళ్ళని మేకల్ని బతుకున్న వాటిని చంపేయడం అలవాటయ్యి మనుషుల్ని కూడా కోళ్ళలాగా చూసేటటువంటిదో లేకపోతే మేకల్లాగా చూసేసి చంపేసే స్టేజ్ వచ్చిందంటే మనం అసలు మనుష్య సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అన్నది అర్థం కావట్లేదు. అదే కదా, అంటే అత్యంత క్రూరమైన దాడి. ఏదైనా పేక ఏదైనా చెయ్యి, మనిషి అయితే ఉంది పశువు అయితే అన్నట్టుంది. రాజకీయ పార్టీల అండదండలు లేదంటే ప్రభుత్వాల